పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా బిల్లును వ్యతిరేకించడం ద్వారా మహిళా లోకానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. మహిళల అభివృద్ధి సంక్షేమానికి తీసుకువచ్చిన బిల్లును అడ్డుకున్న వారిని చరిత్ర ద్రోహులుగా గుర్తించుకుంటుందని అన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచుతూ డిలిమిటేషన్ చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని సమర్థించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీకి ప్రజలు రాజకీయంగా సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. విపక్షాలు ఈ రోజు చేసినటువంటి పరిస్థితి ఆడబొడుసులకి ఏదైతే యొక్క దేశంలో ఈ కాంగ్రెస్ మిత్రపక్షాలు చేసినటువంటి అన్యాయం వీళ్ళ రాజకీయ పతనానికి రేపొద్దుట నాంది పలుకుతుంది వాళ్ళందరికీ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మహిళల కంట కన్నీరుగా మంచిది కాదు. మన ఇంట్లో మన చెల్లి, మన అక్క, మన తల్లి ఇట్లా వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం, సమాజంలో సగం ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా కానీ సామాజికంగానే కాకుండా రాజకీయంగా కూడా అభివృద్ధి చెందితేనే ఈ సమాజం, ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి యొక్క బిల్లు పట్ల ఈ యొక్క బిల్లు ద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ పనిచేస్తే దానికి విరుద్ధంగా వారి యొక్క కాంగ్రెస్, వారి యొక్క మిత్రపక్షాలు ఈ యొక్క బిల్లుకు తూట్లు పొడిచి మరి దాన్ని కూడా ఒక పండుగగా, అంటే విపక్షాలు చేసేటువంటి రీతి ఎవరికి అర్థం కాని రీతిలో, ఎందుకంటే పక్కన డీలిమిటేషన్ బిల్ అంటూ ఉన్నారు, జనాభా ప్రాతిపదిక అంటూ ఉన్నారు. నిజంగా జనాభా ప్రాతిపదికను కనుక డీలిమిటేషన్ చేస్తే నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. ఎందుకంటే 2023లో జరిగినటువంటి యొక్క జనాభా లెక్కల ప్రకారం చూస్తే, అదేవిధంగా రేపు ఏదైనా జనాభా లెక్కల ప్రకారం చూసినా కూడా మనకి సీట్లు తగ్గేటువంటి ప్రమాదం ఉంది. అట్లా కాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు నిజంగా బెస్ట్ చాయిస్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లకి 50% సీట్లు పెంచి ఈరోజు డీలిమిటేషన్ అని అంటే ఎవ్వరికి ఎక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. అంటే ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే 25 సీట్లు ఉంటే అది 50% అంటే 38 సీట్లు అవుతుంది. అదే జనాభా ప్రాతిపదికన లెక్కేస్తే అది 28 అవుతాయో 30 అవుతాయో రేపు ఏ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ రకంగా తగ్గేటువంటి పరిస్థితి. ఈవేళ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, ఈవేళ కర్ణాటక, కేరళ అన్నీ కూడా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుంది తప్ప దక్షిణాది రాష్ట్రాలకి ఎక్కడ కూడా మేలు జరగదు. అటువంటి పరిస్థితి కళ్ళకు కట్టినట్లు కనిపించినా కూడా మరి మూర్ఖత్వంగా మరి ఈ యొక్క కాంగ్రెస్ మిత్రపక్షాలు మరి ఈ యొక్క బిల్ని వ్యతిరేకించడం అని అంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్య అనేటువంటి విషయాన్ని, ఈ రకంగా ఒక మహిళా ద్రోహిగా ఈ యొక్క దేశంలో శాశ్వతంగా మరి ఆ విపక్షాలు ఉంటాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే స్టార్ట్ అయిందా చెప్పాలి కదా. రాజకీయాలు నడిపేటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యాలు ఉండేటువంటి పరిస్థితి, అర్హత లేదు అనే విషయాన్ని మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రకంగా ఒక అరాచకమైనటువంటి రాజకీయాలకి చేస్తూ పేదవాడి కడుపు ఇప్పుడే స్టార్ట్ అయిందా చెప్పాలి కదా.